హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రెజెంట్ ఎగ్జామ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. కీ అనేది రిలీజ్ అయింది. కీ అనేది చెక్ చేసుకున్నారు చాలామంది. ఓకే, ఇన్ని మార్కులు వచ్చినాయి, అన్ని మార్కులు వచ్చినాయి, ఇంత స్కోర్ వచ్చింది బ్రదర్, రా స్కోర్ అనేది కింద కామెంట్ చేస్తున్నారు. ఓకే, అంతా వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ టైం 2022లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ 2023లో కంప్లీట్ అయింది. 50,187 పోస్టులు కదా. అందులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి నేను ఇప్పుడు చెప్పబోయే కేటగిరీలకి లాస్ట్ టైం వచ్చేసి కట్ ఆఫ్ అనేది తక్కువ అంటే ఎంత, 160 మార్కులకు గాను 60 కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా ఫైనల్లో జాబ్ వచ్చింది వీళ్ళకి. ఇప్పుడు నేను చెప్పబోయే కేటగిరీలకి ఒకసారి ఆ కేటగిరీలు ఏంటి, అవి నక్సల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయా, అవి జనరల్లో ఉన్నాయా అనేది ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకో విషయం ఏంటంటే, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాక నేను ఇప్పుడు చెప్పిన కేటగిరీలో ఎవరైతే ఉన్నారో మీరైతే అసలు నెగ్లెక్టే చేయొద్దండి. ఓకే బ్రదర్, ఇలా చెప్తున్నారు కదా, మరి లాస్ట్ టైం లాగా ఈసారి కూడా ఈ కేటగిరీలకి తక్కువగానే కట్ ఆఫ్ ఉంటుందా అంటే ఇదే మాదిరిగా ఉంటుందా అంటే ఇదే మాదిరిగా ఏముంటుందండి, కొంచెం పెరిగిద్ది కట్ ఆఫ్. ఎందుకనంటే పైగా లాస్ట్ టైం మీద ఈసారి వేకెన్సీస్ తక్కువ. లాస్ట్ టైం 50,187, మరి ఈసారి అంతా 26,146 వేకెన్సీస్. ఓకే, పైగా లాస్ట్ టైం ఓన్లీ నెగిటివ్ మార్కింగ్ విధానంలో కూడా మార్పు ఉండేది. అప్పుడు 4 తప్పులు చేస్తే 2 మార్కులు కట్ అయ్యి, ఇప్పుడు 8 తప్పులు చేస్తే 2 మార్కులు అనేవి కట్ అవుతున్నాయి. ఓకే, ఇంకేంటంటే రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ రాసుకుంటే ఈసారి అవకాశం ఇచ్చారు. లాస్ట్ టైం అయితే ఇవ్వలేదు. ఈసారి చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మీద కొంచెం కట్ ఆఫ్ అనేది కొంచెం పెరిగిద్ది, ఏమనుకోవద్దు, కొంచెం పెరిగిద్ది మరి కట్ ఆఫ్ అనేది. బట్ ఏంటంటే మీకు నెగ్లెక్ట్ చేయొద్దండి. అసలు నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం కోసమే చెప్తాం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. ఒకసారి ఆ కేటగిరీలు ఏంటి అనేది ఒకసారి అయితే చూసేద్దాం. ఓకే, ఈ కట్ ఆఫ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే దేన్ని బేస్ చేసుకుని చేస్తారంటే స్టేట్ వైజ్, ఏరియా వైజ్, కేటగిరీ వైజ్ ఒక పోస్ట్కి 8 మందిని చెప్పున పీటీఎన్పిఎస్టీకి పిలుస్తారు. అలాగే ఒక పోస్ట్కి 2 చెప్పున మెడికల్కి పిలవడం అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి ఇలా కట్ ఆఫ్స్ అనేవి పెట్టడం అయితే జరుగుతుంది వాళ్ళు. అలాగే ఇప్పుడు మనం కట్ ఆఫ్ డిస్కస్ చేసేటప్పుడు జిఎన్ అనే 2 లెటర్స్ అయితే వాడతాం. ఇక్కడ జి అంటే జనరల్ ఏరియా అని అర్థం, ఎన్ అంటే నక్సల్ ఏరియా అని అర్థం. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్స్. ఓకే, ఏరియా, కేటగిరీ, పీఈటీ అండ్ పిహెచ్టీకి పెట్టిన కట్ ఆఫ్, మెడికల్ కట్ ఆఫ్, ఫైనల్గా జాబ్ వచ్చేదానికి కట్ ఆఫ్. ముందుగా చూసుకున్నట్టయితే నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 40.03442 ఈ కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది పీఈటీకి. ఓకే, మెడికల్కి వచ్చేసి 40 సేమ్ కట్ ఆఫ్. ఫైనల్లో కూడా సేమ్ కట్ ఆఫ్కి జాబ్ వచ్చింది, అది బీఎస్ఎఫ్ జాబ్ వచ్చింది. ఓకే, ఇక జనరల్ ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్టయితే 58.32993, మెడికల్కి వచ్చేసి 58.33607 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఫైనల్గా వచ్చేసి 59.93083 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది, బీఎస్ఎఫ్ జాబ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నక్సల్ ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్టయితే 32.0722 పెట్టడమే జరిగింది. మెడికల్కి వచ్చేసి 32.03469 పెట్టడమే జరిగింది. ఫైనల్గా 32.03469 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది, బీఎస్ఎఫ్ జాబ్ వచ్చింది. ఇక నక్సల్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే 32.00866 అంటే జస్ట్ మినిమం క్వాలిఫై మార్క్స్ ఉంటాయి చూడండి. ఓకే, అండర్ రిజర్వ్డ్కి అదే 30% అని, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25% అని, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి 20% అని. వీళ్ళకి చెప్పాలంటే అలాగే వచ్చింది 20%. ఇది మినిమం కట్ ఆఫ్ చెప్పాలంటే 32కి పక్కన పాయింట్లో వచ్చింది అంతే, అంత డిఫరెన్స్ ఏమి రాలేదు. ఒకసారి చూసుకోండి. మరి మెడికల్కి చూసుకున్నట్టయితే 32.13370 ఈ కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత పాయింట్లో కూడా వేరియేషన్ అయితే ఉంటుందండి. ఈ పాయింట్లో కూడా జాబులు పోయే వాళ్ళు ఉంటారు, జాబులు వచ్చే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? ఈ 5 డిజిట్స్ కూడా ఇంపార్టెంటే. నార్మలైజేషన్ చేసిన తర్వాత 5 డిజిట్స్లో ఇస్తారు మనకి. ఓకే, 8 డిజిట్స్ కూడా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇలాగ ఫైనల్లో 32.99929 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది, ఐటీబీపీలో వచ్చింది జాబు. ఇక ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఎస్సీ కేటగిరీ 40.68514 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. అలాగే మెడికల్కి వచ్చేసి 41.21600 పెట్టడమే జరిగింది. అలాగే ఇంకో ఫైనల్లో జాబ్ వచ్చేసి 41.28803 పెట్టడమే జరిగింది, బీఎస్ఎఫ్ జాబ్ వచ్చింది. అలాగే నక్సల్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్టయితే 40.05777 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది ఈ పీఈటీ అండ్ పిహెచ్టీకి. మెడికల్కి వచ్చేసి 40.72998 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. అలాగే ఫైనల్లో జాబ్ వచ్చేసి 40.72998 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది, ఐటీబీపీ జాబ్ వచ్చింది. అలాగే నక్సల్ ఎస్టీ కేటగిరీకి చూసుకున్నట్టయితే 37.7513 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 41.32656 కట్ ఆఫ్ అదే మెడికల్కి పెట్టడమే జరిగింది.
ఫైనల్లో జాబ్ వచ్చేసి 50.12749 పెట్టడమే జరిగింది. ఐటీబీపీ జాబ్ వచ్చింది. ఇక నెక్స్ట్ తెలంగాణ స్టేట్ మేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే జనరల్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 40.00398 పెట్టడం అయితే జరిగింది. అలాగే మెడికల్కి వచ్చేసి 40.94761 మెడికల్ కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఫైనల్లో ఈ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళకే జాబ్ వచ్చింది. అర్థమైందా? ఇదే లీస్ట్ కట్ ఆఫ్, ఈ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళకే జాబ్ వచ్చింది. అది సిఆర్పిఎఫ్లో వచ్చింది. ఓకే, నక్సల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్టయితే 41.32656 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. పీటీఎంపీఎస్టీకి 41.89324 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. అదే మెడికల్కి 41.89324. అంటే ఫైనల్గా మెడికల్కి ఏ కట్ ఆఫ్ ఉందో ఫైనల్ జాబ్ రావడానికి అదే పర్సన్కి వచ్చిన జాబు, అది సిఐఎస్ఎఫ్లో వచ్చింది. ఇది చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. పైగా ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే జనరల్ నక్సల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారో తెలంగాణలో, మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొచ్చు ఈసారి. ఎందుకంటే మీకు కేటాయించిన పోస్టులు 140+ దాకా కేటాయించారు. మీ కాంపిటీషన్ 1367. అంటే ఒక పోస్ట్కి జస్ట్ అప్లికేషన్ చేసేటప్పుడే ఒక పోస్టుకి 9 మందిని చెప్పునైతే కాంపిటీషన్ అయితే ఉంది అంతే. అంటే మీరు ఈజీగా, అంటే నాకు తెలిసి మీకు ఈ 40 మార్కులు మినిమం రావాలండి. అర్థమైందా? ఎందుకంటే 40 కంటే తక్కువ అయితే మీకు క్వాలిఫై కూడా చేయరు పీటీఎంపీఎస్టీకి. అంటే 40 మార్కులకు పై ఎవరికైతే వచ్చిందో మీరు ఖచ్చితంగా 100% జాబ్ వచ్చేద్ది మీకు. మీరు ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ అయిపోవచ్చు. ఎందుకంటే మీకు కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది కాంపిటీషన్ అనేది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. జస్ట్ 1350 మంది ఎంతమంది ఉన్నారు మీరు అప్లికేషన్ చేసిన వాళ్ళు అంతే. ఇక జనరల్ ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్టయితే 47.98301 ఈ కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఫైనల్లో అదే మెడికల్కి కూడా కొంచెం పెంచారు. 47.98700 అదే పెట్టడమే జరిగింది. ఫైనల్లో జాబ్ వచ్చేసి 47.98770. ఈ కట్ ఆఫ్ ఉన్న పర్సన్కే జాబ్ వచ్చింది. ఈ పర్సన్కే వచ్చింది. ఓకే, ఐటీబీపీలో వచ్చింది ఆ జాబ్ కూడా. నక్సల్ ఎస్సీ వారికి చూసుకున్నట్టయితే 32.02144 పెట్టడమే జరిగింది. పైగా ఇంకోటి ఏంటంటే మెడికల్కి వచ్చేసి 32.04412 పెట్టడమే జరిగింది. అలాగే ఫైనల్లో జాబ్ వచ్చేసి ఇదే పర్సన్కి వచ్చింది. ఇదే సేమ్ కట్ ఆఫ్, సేమ్ పర్సన్ బీఎస్ఎఫ్లో వచ్చింది. అలాగే జనరల్ ఓబీసీ వరకు చూసుకున్నట్టయితే 59.18331 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. అలాగే మెడికల్కి వచ్చేసి 59.20924 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. సేమ్ పర్సన్ ఉన్న వాళ్ళకి, అంటే సేమ్ కట్ ఆఫ్ మార్కులు ఉన్న వాళ్ళకి ఐటీబీపీలో జాబ్ అయితే వచ్చింది ఫైనల్లో. అలాగే నక్సల్ ఓబీసీ వరకు చూసుకున్నట్టయితే 41.61353 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది పీటీఎంపీఎస్టీకి. అలాగే 41.76927 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది మెడికల్కి. 42.95458 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఐటీబీపీలో జాబ్ వచ్చింది. అలాగే నక్సల్ అండర్ రిజర్వ్లో చూసుకున్నట్టయితే 48.17457 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇప్పుడు ఏంటంటే మెడికల్ కొంచెం కట్ ఆఫ్ అనేది పెంచారు. 48.23514 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. అలాగే ఫైనల్లో జాబ్ రావడానికి ఇంకొంచెం కట్ ఆఫ్ పెరిగింది అంతే. ఓకే, ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఒక డిజిట్ సేమ్ ఉంది, రెండో డిజిట్ కానీ మారిపోయింది. అంటే ఈ పర్సన్ మెడికల్ అన్ఫిట్ అయి ఉండొచ్చు. ఓకే, ఏదైనా రీజన్స్ ఉంటాయి. అర్థమైందా? ఈ కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇప్పుడు అలాగే తెలంగాణ స్టేట్ ఫీమేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే జనరల్ ఈడబ్ల్యూఎస్కి 40.25005 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. అలాగే మెడికల్కి వచ్చేసి కొంచెం కట్ ఆఫ్ అనేది పెరిగింది. 42.56824 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఫైనల్లో కూడా ఇదే పర్సన్కి, ఇదే కట్ ఆఫ్ ఉన్న పర్సన్కి జాబ్ రావడమే జరిగింది. అది బీఎస్ఎఫ్లో వచ్చింది. అలాగే జనరల్ ఎస్సీ వరకు చూసుకున్నట్టయితే 48.2655 పెట్టడమే జరిగింది. 26255 పెట్టడమే జరిగింది. అలాగే కొంచెం మెడికల్కి పెంచడమే జరిగింది. 48.83567 ఇలా పెరుగుతుంది కదా కొంచెం. ఈ పాయింట్లో పెరగడానికి గల కారణం ఏంటంటే, ఓకే, వాళ్ళ రేషియో ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పే కదా, ఒక పోస్ట్కి 8 మందిని చెప్పున పీఈటీకి, ఒక పోస్ట్ 2 చెప్పున మెడికల్కి పిలుస్తారని. ఈ యొక్క పర్సన్ మెడికల్ అన్ఫిట్, ఫిజికల్ అటెండ్ అవ్వకపోవచ్చు, లేదా ఫిజికల్ అటెండ్ అయ్యి క్వాలిఫై అయ్యి ఆ కట్ ఆఫ్ మార్క్కి ఉండకపోవచ్చు 1:2కి. ఓకే, లేదు అసలు ఫిజికల్ క్వాలిఫై కాకపోవచ్చు, హైటు రిజెక్ట్ అయ్యి రన్నింగ్ పరిగెత్తలేకపోయి ఉండొచ్చు, ఏదైనా రీజన్స్ కావచ్చు. అర్థమైందా? అలాగే 48.83567 ఇదే పర్సన్, సేమ్ కట్ ఆఫ్కి జాబ్ వచ్చింది, బీఎస్ఎఫ్లో వచ్చింది. ఓకే, నక్సల్ ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్టయితే 32.2202 పెట్టడమే జరిగింది. 32.70357 మెడికల్ కట్ ఆఫ్, 32.357 సేమ్ కట్ ఆఫ్కి జాబ్ వచ్చింది, ఎస్ఎస్బీలో వచ్చింది. అలాగే జనరల్ ఓబీసీ వరకు చూసుకున్నట్టయితే 56.44217 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 56.90729 ఈ కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది మెడికల్కి. ఓకే, ఫైనల్లో కూడా ఇదే పర్సన్కి జాబ్ వచ్చింది, అదే అస్సాం రైఫిల్లో వచ్చింది.
ఓకే, ఇంక నెక్స్ట్ వచ్చేసి నక్సల్ ఓబీసీ వరకు చూసుకున్నట్లయితే 40.01479 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. కొంచెం మెడికల్కి కట్ ఆఫ్ అనేది పెంచారని చెప్పుకోవచ్చు. 41.48434 ఒక మార్క్ పెరిగింది అంతే, ఎక్కువేం కాదు. ఫైనల్లో కూడా సేమ్ కట్ ఆఫ్ ఉన్న పర్సన్కే జాబ్ వచ్చింది, ఎస్ఎస్బి జాబ్ వచ్చింది. ఓకే, ఇక నెక్స్ట్ నక్సల్ అండర్ జోడ్కి చూసుకున్నట్లయితే 48.08 అదే 01810 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ 2 మార్కులు పెరిగినాయి, 50.96249 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. సేమ్ పర్సన్కి జాబ్ వచ్చింది, బీఎస్ఎఫ్లో వచ్చింది అది కూడా. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న కట్ ఆఫ్స్ అన్నీ కూడా 60 కంటే తక్కువ ఫైనల్లో జాబ్ రావడానికి 160 మార్కులకు గాను 60 కంటే తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకే జాబ్ రావడమే జరిగింది. అలాంటి కేటగిరీల గురించే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం స్పెసిఫిక్గా. సో ఇది మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనం డిస్కస్ చేయని కూడా ఉన్నాయి. కొన్ని కేటగిరీలకి ఏంటంటే వాళ్ళకి 60కి పైగా జాబ్ అనేది వచ్చింది, 60 కట్ ఆఫ్ దాటింది వాళ్ళకి. అలాంటి ఏంటంటే కొన్ని కేటగిరీలు ఉన్నాయి. వాటికి సంబంధించి మీకు ఏమైనా కట్ ఆఫ్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సంబంధించిన వీడియోస్ అయితే ఇస్తాను. ఒకసారి మీరు ఏదైతే అది ఒకసారి చూడండి. అప్పుడు మీకు ఎంత కట్ ఆఫ్ పెట్టారనేది ఒకసారి చూడండి. మిగిలిన మనం ఏవైతే డిస్కస్ చేయలేదో కేటగిరీలు వాళ్ళు ఈ వీడియో కనుక చూసినట్లయితే అర్థమైందా. ఇంకో విషయం ఏంటంటే మీకు ఇప్పుడు లాస్ట్ టైం మీద ఈసారి కట్ ఆఫ్ కొంచెం పెరిగిద్ది. ఓకే, ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న కేటగిరీలకి లాస్ట్ టైం లాగా 60 బిలో ఈసారి అలాగేం ఉండదు. ఓకే, ఇట్ మేబీ చాలా తక్కువ ఉంటే ఉండొచ్చు, కొంచెం పెరిగిద్ది. పైగా ఈసారి ఏంటంటే మనం ఏవైతే డిస్కస్ చేయలేని కేటగిరీలు ఉన్నాయో, ఇప్పుడు ఫర్ సపోజ్ జనరల్లో కొన్ని అయితే మనం డిస్కస్ చేయలేం మ్యాక్సిమం, వాళ్ళకంటే మీకు కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఆ నక్సల్ డిస్ట్రిక్ట్స్ నుంచి అప్లికేషన్స్ వచ్చేవి కొంచెం తక్కువ, పైగా వేకెన్సీస్ కేటాయించేది ఎక్కువ. అర్థమైందా. జనరల్తో పోలిస్తే జనరల్ కేటగిరీ జనరల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నది ఏంటంటే వాళ్ళకేమో కాంపిటీషను ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది అప్లై చేస్తారు, పైగా పోస్టులు తక్కువ కేటాయిస్తారు. అదే నక్సల్లో అనుకోండి, నక్సల్ డిస్ట్రిక్ట్స్లో పోస్టులు అనేవి ఎక్కువ కేటాయిస్తారు, కాంపిటీషన్ అప్లికేషన్స్ అనేవి తక్కువ వస్తాయి. సో ఇది మెయిన్గా కట్ ఆఫ్స్కి కొంచెం వాళ్ళకే వీళ్ళకే డిఫరెన్స్ ఉంటాయి. కారణం అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.